ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ హైప్డ్ దే కాల్ హిమ్ ఓజీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది మామా. పీక్ ఫ్యాన్ సర్వీస్ కి సాలిడ్ సినిమాటిక్ మూమెంట్స్ యాడ్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. కానీ పవన్ కళ్యాణ్ గారి రీ ఎంట్రీ కూడా రాని హైప్ క్రేజ్ ఈ మూవీకి ఎందుకు వచ్చాయంటారు? వాళ్ళు వీళ్ళు అని కాకుండా టోటల్ టీఎఫ్ఐ ఎందుకంత ఎక్సైట్ అయింది? అసలు ఇంతటి హైప్ కి కారణం ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇండెప్త్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబర్ కౌంట్ కూడా మాకు పెరగట్లేదు. ఒక్కసారి ఛానల్లో కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎప్పట్లాగే ఈ వీడియో కూడా ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ కనుక కంప్లీట్ అయితే ఒకవేళ ఓజీ మూవీకి కానీ అండ్ సావో కానీ క్రాస్ ఓవర్ ఉంటే దాని స్టోరీ ఏమవ్వచ్చు అనే దాని మీద ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ చేసి వీడియో చేస్తాం. ఆ వీడియో మీ ముందుకు రావాలి అంటే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నా. కంప్లీట్ చేసేయండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుందని అనుకుంటున్నా. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వయసు లేట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అసలు ఓజీకి ఇంత హైప్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒరిజినల్ ఫిలిం. నంబర్ 1 ఒరిజినల్ ఫిలిం. పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ ఇవ్వక ముందు చాలానే రీమేక్స్ చేశారు. కానీ ఆడియన్స్ మరి అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు రీమేక్స్ అనేవి చాలా కామన్. కానీ కంబ్యాక్ ఇచ్చాక చేసిన 5 మూవీస్ లో 3 రీమేక్సే ఉన్నాయి. అండ్ ఆయన కంబ్యాక్ అప్పటి నుంచి రీమేక్స్ మీద ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. పైగా ఓటీటీ హవా ఎక్కువ అవ్వటం వల్ల ఆ మూవీస్ యొక్క ఒరిజినల్ మూవీస్ ని మాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోనే చూసేస్తున్నారు. అయితే ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఒక ఒరిజినల్ మూవీలో ఎలా అయినా చూడాలి, అది కూడా ప్రాపర్ ఫిల్మ్ అయి ఉండాలని కోరుకున్నారు. అందుకు ఓజీ కూడా ఒరిజినల్ మూవీ అవ్వటం, ఫ్యాన్స్ అనుకున్న ప్రాపర్ సినిమాటిక్ స్టఫ్ అంతా ఉంది అని నమ్మటం క్రేజ్ బిల్డ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. అలా అయితే దీనికి ముందు వచ్చిన హరిహర వీరమల్లు కూడా ఒరిజినల్ మూవీనే కదా, రీమేక్ కాదు కదా. మరి దానికి ఎందుకంత హైప్ బిల్డ్ అవ్వలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. నంబర్ 2 ఆర్టిఫిషియల్ ఎలివేషన్స్. మీరు కనుక గమనిస్తే ఓజీకి ముందు వచ్చిన ప్రతి మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ అండ్ పొలిటికల్ కెరియర్ ని బేస్ చేసుకుని ఎలివేషన్స్ ఉంటాయి. జనం కోసం వచ్చారు, జనంలా వచ్చారు అంటూ. అన్ఫార్చునేట్లీ ఆ ఎలివేషన్స్ అన్ని చాలా ఫోర్స్డ్ గా ఇరికించిన ఫీలింగ్ ఇచ్చాయి. ఓకే, ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు అని మేము ఒప్పుకుంటాం. ఆ విషయం మాకు కూడా తెలుసు. బట్ ఆయన సినిమాల్లో కూడా ఆ విషయం ప్రతిసారి గుర్తు చేసి మరీ ఎలివేషన్ ఇవ్వాలా? వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, హరిహర వీరమల్లు అన్ని మూవీస్ లో కూడా ఇదే మేజర్ ప్రాబ్లం. ఫ్యాన్ సర్వీస్ అనే పేరుతో ఆర్టిఫిషియల్ ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చేవారు. సారీ, ఇరికించారు. కానీ ఓజీ మూవీలో అలాంటి ఎలివేషన్స్ ఏముండవు అని నమ్మారు అండ్ లేవు కూడా. సినిమా నుంచి బయటికి రాకుండా సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి తగ్గ ఎలివేషన్సే ఇచ్చారు. అండ్ ఆ ఎలివేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. కానీ ఈ మూవీకి క్రేజ్ ఎక్కువ రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కారణమైతే ఆ క్రేజ్ అండ్ హైప్ డబుల్ చేయడానికి సుజిత్ గారి కాంబినేషన్ మరొక మెయిన్ రీజన్. నంబర్ 3 కాంబినేషన్. పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ గా కొలాబరేట్ అయిన డైరెక్టర్స్ అందరూ నాట్ మచ్ హైప్ డైరెక్టర్స్. అందులో మంచి డైరెక్టర్సే ఉన్నారు, కానీ ఇంతటి హైప్ బిల్డ్ చేసే వాళ్ళే లేరు. కానీ సుజిత్ గారు లెక్క వేరు. షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ వచ్చి ఒక చిన్న సినిమాతో డెబ్యూ చేసి సెకండ్ మూవీకే 250 crore మూవీని ప్రాపర్ గా హ్యాండిల్ చేసి రిజల్ట్ ఎలా ఉన్నా అవుట్పుట్ వైస్ హాలీవుడ్ లెవెల్ స్టఫ్ ఇచ్చారు. అదే సాహో. అఫ్ కోర్స్ ఇప్పుడు సాహోని అందరూ అండర్ రేటెడ్ అంటున్నారు అనుకోండి, కానీ సాహో చూసిన ప్రతి ఒక్కరికి పక్కా ఒక డౌట్ వచ్చింది. ఒక చిన్న సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఇంతటి హ్యూజ్ బడ్జెట్ ని హ్యాండిల్ చేయగలడా అని. సో ఓజీ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి సుజిత్ గారు ఈ మూవీని బాగా హ్యాండిల్ చేస్తారు అని నమ్మారు. అండ్ ఇంకొక బోనస్ పాయింట్ ఏంటంటే సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్. ఒక అభిమానిగా ఆయనకి తెలుసు ఆయన అభిమాన నటుణ్ణి ఎలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యాలా అని. అండ్ దానికి తగ్గట్టే అనౌన్స్మెంట్ వీడియోస్ నుంచి డిలే అయినా సరే మూవీ నుంచి వచ్చే ప్రతి ప్రమోషనల్ కాంటెంట్ లో కూడా ఇప్పటి వరకు మీరు చూడని పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తా అని ప్రామిస్ ఇస్తూ ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నాడు. అఫ్ కోర్స్ మూవీకి ఇంత హై బిల్డ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ తమనన్న మ్యూజిక్ కూడా అనుకోండి. మీసం తెప్పి చెప్తున్నా అంటే ఏమో అనుకున్నా, కుమ్మి అవతలేశాడంతే. అయితే ఇవన్నీ కాకుండా ఇంకొన్ని చిన్న చిన్న రీజన్స్ కూడా ఉన్నాయి. అవి నంబర్ 4 చాలా ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి గ్యాంగ్స్టర్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ డ్రామాలో చూడాలి అని పిచ్చ ఈగర్ గా వెయిట్ చేశారు ఆడియన్స్. పంజాలో కనిపించినా సరే అది కొంచెం హాఫ్ బేక్డ్ అయింది. అయినా సరే ఫ్యాన్స్ పంజాని ఒక క్లాసిక్ లానే ట్రీట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న మూమెంట్స్ అనేవి మూవీలో ఉన్నాయి. అలాంటిది మూవీ మొత్తం ఆ మూమెంట్సే ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.
అదే 'ఓజీ'. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనుకున్న ఆ గ్యాంగ్‌స్టర్ డ్రామా అండ్ ఆ మూమెంట్స్ అన్నీ 'ఓజీలో' పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ 'కటానా'. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి 'కటానా' ఈజ్ ఎన్ ఎమోషన్. 'కటానా'తో ఒక సీన్ సరిగ్గా ఉన్నా చాలు అనుకుంటే ఆ 'కటానా' సినిమా మొత్తం గట్టిగా వాడేసుకున్నారు. దానికి బోనస్‌గా జపనీస్ సమురై అనే ఎలిమెంట్‌ని కూడా యూజ్ చేసి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ అన్నీ సాలిడ్‌గా డెలివర్ చేశారు. ఇవన్నీ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్‌గా చూపించారు. రీసెంట్ టైమ్స్‌లో పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీలో కూడా ఇంత స్టైలిష్‌గా కనిపించలేదు. ఇలా ప్రతి ఎలిమెంట్ మూవీ మీద హైప్ పీక్ లెవెల్‌లో బిల్డ్ అవ్వడానికి బీభత్సంగా హెల్ప్ చేశాయి. ఇంకా ప్రీవియస్‌గా ఎప్పుడో 'అజ్ఞాతవాసి' మూవీకి అంత హైప్ బిల్డ్ అయింది. అండ్ చాలా కాలం తర్వాత మళ్ళీ అంతటి హైప్ ఇప్పుడు బిల్డ్ అయింది. కానీ ఈసారి హైప్‌కి తగ్గ కాంటెంట్ కూడా డెలివర్ చేశారు. అన్నట్టు మీరు 'ఓజీ' మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటి మూవీ చూసాక? కిందన కామెంట్స్‌లో చెప్పండి చూస్తా. ఫైనల్లీ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారనే కోరుకుంటున్నాం. తప్పకుండా నేనిచ్చిన లైక్ టార్గెట్‌ని కంప్లీట్ చేస్తే క్రాస్ ఓవర్ స్టోరీ ఏంటో కూడా చెప్పేస్తా. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.